చిన్న కాళేశ్వరం కట్టి తీరుతామని ఆ రోజు చెప్పాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి చొరవతో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవతో కాళేశ్వరం పనులను తిరిగి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చొరవతో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని మళ్ళా తిరిగి ఇదే ప్రాంతానికి ఇంతకంటే రెట్టింపు జనంతో దాన్ని ప్రారంభోత్సవం చేయడానికి రావాల్సి ఉందండి. ఖచ్చితంగా కూడా మనం అందరం కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. ఈ అటవీ ప్రాంతంలో ఉండిన మా ఎస్టీ, ఎస్సీ, బలహీన వర్గాలు, రైతు సోదరులందరి తరఫున ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేయాలి. పట్టా లేని నిరుపేదలకు పట్టా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని తీసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ పొందలేని శ్రీనివాస్ రెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు మరి పేదవారికి ఏ విధంగా న్యాయం చేయాలనే ఆలోచన దృక్పథంతో ముందుకు నడుస్తా ఉన్నాం. అందరికీ న్యాయం చేసే కార్యక్రమం చేయబోతాం. మా మహిళా సోదరులకు వడ్డీ లేఖనాలతో పాటు ఈ రోజు పెద్ద ఎత్తున బ్యాంక్ లింకేజ్ కార్యక్రమాల ద్వారా మహిళా సోదరులందరినీ కోటీశ్వరులను చేయాలి. తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక నినాదం తీసుకొని అందరినీ కూడా ఆర్థికంగా ముందుకు నడపాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు నడుస్తా ఉన్నామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మనకు కావాల్సిన ఇల్లు కానీ, పేదవారికి భూములు కానీ, ఈ ప్రాంతంలో కావాల్సిన పాఠశాలలు కానీ, ఈ ప్రాంతంలో కావాల్సిన కళాశాలలు కానీ, ఈ ప్రాంతానికి రాగానే నేను ముఖ్యమంత్రి గారి కోరగానే ఇక్కడ ఏటీసీని నిర్మాణం చేసి ఇదే కాటారం మండలంలో అనేక మంది విద్యార్థులకి ఈరోజు ఏటీసీ ద్వారా విద్యను అందిస్తా ఉన్నాం. అదేవిధంగా మంత్రి నియోజకవర్గం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లేబర్ మినిస్టర్ ఉన్న డాక్టర్ వివేక్ గారు మరొక ఏటీసీని మంత్రి హెడ్ క్వార్టర్స్ లో కూడా శాంక్షన్ చేయించినందుకు వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాబోయే కాలంలో మేము చెప్తా ఉన్నాం, ఉపాధి పెంచే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ ఉండిన మహిళా సోదరులకు కానీ, చదువుకున్న పిల్లలకు కానీ ఏదో విధంగా ఉపాధి పెంచే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కార్యాచరణ తీసుకున్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు ఏ గ్రామంలో ఏ యువకుడు, ఏ యువతి సోదరిమణి ఎంతవరకు చదువుతుంది మొన్ననే మాకు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కిల్ సర్వే చేయబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రోజు నైపుణ్యానికి తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యాచరణ తీసుకోవాలని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదో ఒక పెద్ద ఫ్యాక్టరీలు వస్తాయి అనుకున్నాం, కంపెనీలు వస్తాయి అనుకున్నాం. ఇక్కడ సింగరేణి ఉన్నది, అడవి ఉన్నది, ఆలయాలు ఉన్నాయి. దానికి ఏదో గొప్పగా ఇక్కడికి ఫ్యాక్టరీలు వస్తాయి అనుకున్నాం. 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అనుకున్నాం. కానీ నువ్వు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి కేసీఆర్ తిట్టిపిచ్చి నువ్వు పబ్బం గడుకుంటా. అక్కడ నీ తమ్ముడు దోసుకోవడానికి, నీ జోకర్ 4 కంపెనీలు నడవడానికి ఇక్కడ రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి నువ్వు కేసీఆర్ తీసుకున్నావు. సన్నాసి, నువ్వు చెప్పి వాళ్ళ జవాబు చిన్న కాళేశ్వరం అన్నావు కదా, సంవత్సరంలోనే నేను కంప్లీట్ చేస్తా అన్నావు. కానీ ఇవాళ ఏమన్నాడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు నేను దాన్ని పూర్తి చేస్తా అంటున్నాడు. అంటే నువ్వు అబద్ధం ఆడినావా? మరి సంవత్సరంలోనే కంప్లీట్ చేస్తా అన్న సన్నాసివి ఇవాళ రేవంత్ రెడ్డి ఆ మాటను ఎత్తుకున్నాడు అంటే నువ్వు దొంగ మాటలు చెప్పినట్టే కదా, నువ్వు 2.5 సంవత్సరాలు మోసపుచ్చినవన్నట్టే కదా. దీని జవాబు చెప్పు నువ్వు ఇవాళ. కనుక చిన్న కాళేశ్వరం చేయలేని సన్నాసివి నువ్వు. ఆ చిన్న కాళేశ్వరం పేరు ఇవాళ ఇక్కడ చెప్పిస్తావా? నువ్వే అంటున్నావు కదా, సంవత్సరం లోపల మాట ఇచ్చిన నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి. అరే దద్దమ్మల్లారా, అరే సౌటల్లారా, అరే దుద్దిల శ్రీధర్, నువ్వు చదువుకున్నావా చదువుకోలేదు నాకైతే అర్థమైతే లేదు. ముఖ్యమంత్రి మాట నోట్ల నుంచి వెళ్ళిన రోజే జీవో రావాలి. జ్ఞానం లేదు నీకు, జ్ఞానం లేదు, ఆలోచన లేదు నీకు అసలు చట్టం ఏంది, ముఖ్యమంత్రి విధులేంటి, మంత్రి విధులేంటి అని నీకు తెలియదు అన్నట్టే. ముఖ్యమంత్రి నోట్ల నుంచి వెళ్ళిన రోజే జీవో వెళ్ళాలి. తెల్లారే సంవత్సరానికి వచ్చి జీవో ఇస్తే
నువ్వు జబ్బలు తెచ్చుకుంటున్నావు, కాళేశ్వరానికి నిధులు ఇచ్చిండు, మాట నిలబెట్టుకున్నాడని. నేను అడుగుతున్నాను ఇవాళ దుద్దిల శ్రీధర్, నువ్వు అంటున్నావు కదా ఇక్కడ నువ్వు ఒక శిలా పలికేసినావు, ఏది ఆరెందకాడ బ్రిడ్జి పెట్టరా సన్నాసి అని మేము పెడితే ఇవాళ ఆరెందకాడ బ్రిడ్జికి నువ్వు ఇక్కడ నేను ఇక్కడ ఏ ఊరు మన నస్తూరువెల్లి కాడ శిలా పలికేసినావు. నస్తూరువెల్లి కాడ శిలా పలికేసినావు కదా, 203 కోట్లు ఏదంటున్నావు కదా. అట్లనే నువ్వు డిసెంబర్ 4న పెద్దపల్లిలో నువ్వు ఇదే రేవంత్ రెడ్డి తోటి మంత్రి గోదావరి మీద శిలాఫలకేసినావు. దాని డేటు అది ఎప్పుడు వచ్చిందంటే జీవో వచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇదేసి 1.5 సంవత్సరం అయింది. నువ్వు మంత్రి కాడ పిడిచే ప్రారంభం కాలే సన్నాసి, మళ్ళీ అబద్ధాలు మోసం చేయడానికి మంత్రి ప్రజల్ని. అది కూడా మేము తిట్టి, అరే దద్దమ్మ సోమనిపల్లి కాడ ఒకటే పిడిచింది, అది కూలిపోతే మనకి ఇక్కడ రాకపోకలు బంద్ అయితే ఆ మంత్రి కాడ పిడిచి వృధా, ఆరెంద కాడ పెట్టుమంటే అదేదో మేము డిమాండ్ పెట్టినామని ప్రజలకు అర్థమవుతుందని ఇవాళ ఒక బ్రిడ్జి తెచ్చినాం. అది ఓన్లీ పేపర్ల మీదనే వస్తున్నాయి, ఒక్క పైసా ఖర్చు అయితే లేదు. శిలాఫలకాలు వేసుకుంటున్నావు, ఫోటోలు దిగుతున్నావు, ప్రజల్ని మోస పెడుతున్నావు, మభ్య పెడుతున్నావు. ఓట్లు వస్తే నీ తమ్ముడు దొంగ నోట్లు పట్టుకొని వస్తున్నారు, ఇక్కడ పంపిణీ చేసి గెలిపిస్తున్నారు. దానికోసం నువ్వు మా కేసీఆర్ గారు తిప్పిస్తావు. ఇక్కడ తీసుకొచ్చి కేసీఆర్ గారు పుణ్యం లేకపోతే నువ్వు ఇవాళ నువ్వు మంత్రి అయ్యేటోనివా దుద్దిల శ్రీధర్? నువ్వు కూడా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డికి అడుగులకు మడుగులు వచ్చినావు కదా. వాడు నో తెలంగాణ అంటే నువ్వు నో తెలంగాణ అన్నావు కదా. తెలంగాణ ఉద్యమకారులను పోటా కేసులు పెట్టించినావు, దేశద్రోహం కేసులు పెట్టించినావు, రౌడీ షీట్లు ఓపెన్ చేయించినావు, నువ్వు దొంగవు. మీరిద్దరు దొంగలు కలిసి ఇక్కడ నర్సురుపల్లి కాడ సభ పెట్టి ఆ సభలో కేసీఆర్ గారు తిప్పిస్తారా? నీ రేవంత్ రెడ్డి సభ జరిగితే ఇక్కడ బొగ్గున్నది, నీళ్లున్నాయి, ఏదైనా ఫ్యాక్టరీ తీసుకురావాలి నువ్వు. ఇప్పటి వరకు దొంగ నీ కుటుంబంకు 10 ఐటీ కంపెనీలు ఉన్నాయి. సన్నాసి ఒక 2 కంపెనీలన్నా మా కాటారం బిడ్డలకు పెట్టు. నువ్వు ఉద్యోగాల మంత్రివి కదా, నీకు ఇండస్ట్రీ మంత్రివి కదా, ఉద్యోగాలు నీ చేతిలో ఉన్నాయి కదా, పెట్టిరా సన్నాసి అంటే పెట్టియవు.